మూవీ, నటులు వీటి గురించి విద్యార్థులు అడిగిన సమస్యలు ఏమిటో చూద్దాం. సార్, చదువుకోవాలన్న ఆలోచన ఇంటికి వస్తూనే టీవీ ముందు కూర్చుంటే ఎటో వెళ్ళిపోతుంది. అందులో వచ్చే కార్యక్రమాలు నన్ను ఆకర్షించి అలాగే కూర్చోబెట్టేస్తాయి. చూస్తుండగానే సమయం అలా గడిచిపోతుంది. టీవీ ఒక వ్యసనమైపోయి నన్ను బాధిస్తుంది. నాకు సినిమాలంటే బాగా ఇష్టం. ఏదైనా కొత్త సినిమా వస్తే మొదటి రోజే చూసేయాలి, లేకపోతే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. నాకు ఇష్టమైన నటుడి సినిమా ఎన్నిసార్లు ఎక్కడ వచ్చినా నేను చూడాల్సిందే. ఇలా చూడటంలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాను. నాకిష్టమైన నటుడి గురించి ఆలోచనలు, ఎవరైనా నాకిష్టమైన నటుడి గురించి విమర్శగా మాట్లాడితే భరించలేనంత కోపం వస్తుంది. మూడంతా పాడైపోతుంది. వీటన్నిటిలో పడి చదువులో వెనకబడిపోతున్నాను. ఎలా చదువుకోవాలి అని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రచయిత ఇలా వివరణ ఇస్తున్నారు. ప్రపంచ దేశాలన్నింటిలోకి మన భారతదేశంలోనే సినిమా మోజు ఎక్కువ అని చెప్పాలి. నచ్చిన నటుడి సినిమా విడుదల అయితే కరెన్సీ నోట్లు సినిమా హాల్లో విసిరేయడం, నటుల కటౌట్లకు గజమాలలు వేయడం, వాటికి పాలాభిషేకాలు చేయడం, ఇలా ఏ దేశంలోనూ చూడని వినని వింతైన అభిమానాలు, ఆచారాలు మన వారి సొంతం. అందులోనూ మన దక్షిణ భారతదేశంలో సినిమా పిచ్చి పట్టిందనే చెప్పాలి. తాము ఇష్టపడే నటులంటే చచ్చేంత అభిమానం అంటే ఏమో అనుకుంటాం. నిజంగానే అభిమాన నటుల కోసం చచ్చిపోయిన వాళ్ళ కథలు మనము చూస్తున్నాం. పిల్లలు, ఒకటి చెప్పండి, ఇంత అభిమానం మనకు ఏమన్నా కొంప, కూడు, గుడ్డ ఇస్తున్నాయా? మన చదువుని నిర్లక్ష్యం చేసి మరీ ఈ పిచ్చి పట్టించుకుంటున్నారు కదా. ఏం వస్తుందంటారు? ఏమీ రాదు. అవును, నిజమే. మనము అభిమానమనే పిచ్చిలో పడి మతి పోగొట్టుకోవటం, సమయం వృధా చేసుకోవటం, జీవితాన్ని నాశనం చేసుకోవటం తప్ప ఇంకేం వస్తుంది చెప్పండి. మన రాష్ట్రంలో అయితే ఇది ఒక మానసిక రుగ్మత కింద మారిపోయిందనే చెప్పాలి. ఇక టీవీల విషయం చూస్తే, ఇంతకు ముందైతే టీవీలు కేవలం ఒక హాల్లో మూల ఉండేది. ఎప్పుడో అప్పుడు కాస్త దుమ్ము దులిపి చూసేవాళ్ళం. ఇప్పుడు టీవీ నట్టింట్లో తిష్ట వేసింది. దీని మోజులో పడి నిద్రాహారాలు మానేసి అలా కూర్చున్న మనకు ఎవరైనా వచ్చి దుమ్ము దులిపి లేపేదాకా మనము కూర్చుండిపోతున్నాం. ఒక్క టీవీకే ఇంతలా బానిస అయిన పరిస్థితి. అలాంటిది ఇంట్లో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లో ఒక్కో టీవీ ప్రత్యక్షమైపోయింది. ఇంతకు మునుపు మనకు నచ్చనిది ఏదైనా వస్తే టీవీ ముందు నుండి లేచి వెళ్లేవాళ్లం. ఇప్పుడు అలా కాదు. ఎవరికి నచ్చినది వాళ్ళు చూసుకునే సౌలభ్యం, ఎక్కడ పడితే అక్కడ చూసే సౌకర్యం, ఎంతసేపైనా చూడగలిగే సామర్థ్యం, ఆఖరికి ఈ ఫోన్లోనే ఇంత దరిద్రం రావటం మొదలైన తరువాత ఇంట్లో వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోవటం బంద్, పిల్లలు చదువుకోవటం బంద్, అమ్మా నాన్న ఇంటి విషయాలు చర్చించటం బంద్. నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా ఇవి మన జీవితంలో అంతర్భాగమైపోయి మనలను శాసిస్తున్నాయి. వద్దనుకున్నా వదలలేని వశీకరణ వస్తువయింది. పిల్లలు, ఇవన్నీ మీకు తెలియనివి అంటారా? తెలుసు. కానీ చదువుకోవటం, బాగుపడడం కంటే ఈ మూవీ, టీవీల మోజులో పడి చెడిపోవటంలోనే మీకు ఎక్కువ ఆనందం ఉంది కదా. తప్పు అని తెలిసినా చేస్తున్నారు అంటే ఏమిటి చెప్పేది? సుమారు 24 సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తున్నాను, వినండి. అప్పుడు నా వయస్సు 26 ఏళ్లు. శ్రీ సత్యసాయి బాబా వారి సమాజ సేవలో చాలా చురుకైన పాత్ర పోషించే రోజులవి. ఒకసారి బాగా సేవలు చేసే నా తోటి వారిని 7 మందిని స్వామివారు తన గదిలోకి పిలిచి మాట్లాడుతున్నారు. ఎంతో ప్రేమగా ఎన్నో విషయాలు మాకు చెప్తున్నారు. ఉన్నట్టుండి అన్నారు, బంగారు, నాకు ఒక మాట ఇస్తారా అని అడిగారు. మేమంతా కాస్త ఆశ్చర్యంతో, ఆనందంతో వెంటనే ముక్త కంఠంతో సరే స్వామి అని చెప్పాము. అప్పుడు ఆయన అన్నారు,
బంగారు, మీరు ఎప్పుడైనా టీవీ చూడండి, పర్వాలేదు, కానీ తినేటప్పుడు మాత్రం చూడవద్దు. మీ ఇళ్లల్లో ఇప్పటిదాకా మూలన ఉండే టీవీలు కాస్త మీరు భోజనం చేసే గదిలో ఉంచేస్తున్నారు. ఇక భోజన సమయంలో ఆ టీవీలో వచ్చే నానా చెత్త చూస్తూ భోజనం చేయటం వలన మీరు తినే పదార్థాలతో పాటుగా ఆ చూసే దృశ్యాలు అన్నీ కూడా మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. దాని వలన మీరు చాలా మానసిక రుగ్మతలకు గురి అవుతున్నారు. ఇది విన్న అందరూ మిన్నకుండిపోయారు. కానీ నాకు మా ఇంట్లో ఆ మధ్యకాలంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి నేను స్వామిని అడిగాను. స్వామి, మీరు చెప్పింది నిజమే, కానీ మా ఇంట్లో అందరూ టీవీ ఉన్న గదిలోనే భోజనాలు చేయడానికి కూర్చొని టీవీ చూస్తూ తింటారు. అయ్యో, స్వామి ఇలా చెప్తుంటారని తెలిసిన నేను తలదించుకొని టీవీ చూడకుండా భోజనం చేస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు. అబ్బో, వచ్చేశాడు సన్యాసి అని. అంతగా చూడొద్దు అనుకుంటే వెళ్ళి ఆ పక్క గదిలో కూర్చొని తినవచ్చు కదా అని కోపగించుకుంటారు. ఏమి చెయ్యాలో తోచలేదు స్వామి అని చెప్పాను. నాయనా, నీకు పాము తెలుసా? పాము కాటు వేస్తే ఆ విషం వలన నువ్వు చచ్చిపోతావని తెలుసా? తెలిస్తే ఆ పాము మీదికి నీకు అయిన వాళ్ళు ఒక నలుగురు బలవంతంగా తోసే ప్రయత్నం చేస్తున్నారనుకో, అప్పుడు అయ్యో పాపం, నా వాళ్ళు నన్నెంతో ప్రేమగా ముందుకు తోస్తున్నారనుకొని ఆ పాము మీద పడటానికి ప్రయత్నం చేస్తావా, లేక నీ శక్తియుక్తులు అన్నీ ఉపయోగించి ఆ పాము ముందుకు వెళ్లకుండా పక్కకు వెళ్తావా? నాతో పాటు అందరూ నవ్వుతూ ఒకే సమాధానం చెప్పారు. స్వామి, తప్పక తప్పించుకునే ప్రయత్నమే చేస్తాము. అప్పుడు స్వామివారు వివరించి చెప్పారు. నాయనా, టీవీ అంటే ఏమిటో తెలుసా అని అడిగారు. టెలివిజన్ అని చెప్పాము. ఆ విషయాన్ని మీరెంతగా మీ శరీరంలోకి ఎక్కించుకుంటున్నారో మా నోట మాట రాలేదు. ఒకసారి ఆలోచిస్తే అడవుల్లో తిరిగే పాములు ఈ రోజుల్లో కేబుల్ వైర్ల రూపంలో మన నివాస గృహంలో ప్రవేశించి తమ పడగలను టీవీ బాక్సుల రూపంలో విప్పి యథేచ్ఛగా విషాన్ని కక్కుతూనే ఉన్నాయి. 25 సంవత్సరాల క్రితమే మన ఇళ్లల్లో అంతర్భాగంగా మారిన ఈ టీవీ, మూవీలు ఇంత వినాశనం సృష్టిస్తే, ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రూపంలో ఉన్న ఒక విషకీటకాన్ని అరిచేతిలో పట్టుకొని తిరుగుతున్నట్లే కదా. పిల్లలు, మీరు ఎంతో దీక్షతో ఈ టీవీ, మూవీలకు దూరం కావాలి. లేదంటే మీరు వర్తమాన కాలంలో ప్రతిభ చూపించలేని శవాలుగా మారిపోవడం తథ్యం. నిజంగా ఈ దుర్వ్యసనానికి దూరం కావాలనుకుంటే ఈ క్రింది సూచనలను పాటించండి. ఇంకో విషయం గమనించండి. రోజు కాసేపు ఆటలు, పాటలు ఎందుకు అంటారు? మనిషిని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అని పెద్దలు చెబుతారు కదా. అదే ఆటలు, పాటల్లో 18 గంటల పాటు గడిపితే ఏమవుతుంది? పిచ్చి పట్టిందని హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది. మరి టీవీ, మూవీలలో అన్ని గంటల పాటు గడిపితే జీవితం ఏమవుతుందో ఆలోచించండి. నాశనం కదా. సూచనలు: వారానికి ఒక సినిమా చూసే అలవాటు చేసుకోవచ్చును. ప్రయత్నం చేయండి. కనీసం చదవాలనుకున్న సమయంలో మనము టీవీ, ఫోన్ లేని ప్రదేశంలో కూర్చోగలమా? తల్లిదండ్రులు ఇంట్లో టీవీ కేబుల్ కనెక్షన్ను తీసేయచ్చా? కనీసం పరీక్షల ముందు 3 నెలలు టీవీ చూసే సమయాన్ని ఇంట్లో అందరూ నియంత్రించుకోగలరా? ఏదైనా మూవీ చూస్తే ఒక జీవితకాలం ఆ దృశ్యాలు మనలో నిక్షిప్తము అవుతాయని మీకు తెలుసా? టీవీలో కూడా ఇంగ్లీష్ వార్తలు, డిబేట్స్, వర్తమాన సమాచారాలు చూస్తే వాటి వలన తెలివితేటలు, లౌక్యము తెలుస్తాయి కదా. చూసే సినిమా నుండి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక బాధ్యత, దేశభక్తి లాంటి సారాంశాలను గ్రహించండి. కనీసం దాని వలన కాస్త ఉపయోగం ఉంటుంది. మీరు బాగా ఇష్టపడే నటులు ఏమి చదివారు? ఎక్కడ చదివారు? ఎన్ని భాషలు మాట్లాడుతారు? ఎంత వయసులో ఏమి సాధించారని కాస్త యోచన చేస్తే మీరేమి చేయాలో బోధపడుతుంది. ధారావాహికలు అసలు చూడవద్దు.
ముఖ్యంగా తినేటప్పుడు టీవీ, మూవీలు అస్సలు చూడకూడదు. అవి మనసును చాలా సులభంగా ప్రభావితం చేస్తాయి. ప్రేరణ మంత్రం: వాట్ ఎవర్ మేక్స్ యూ వీక్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఇంటెలెక్చువల్లీ, రిజెక్ట్ దట్ లైక్ ఏ పాయిజన్. స్ఫూర్తి: మెహబూబ్ నగర్లో అభిషేక్ అనే అబ్బాయి తను చదువంతా ప్రభుత్వ విద్యాలయాలలోనే కొనసాగించాడు. అతనికి సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. ఇక క్రికెట్ మ్యాచ్ ఉంది అంటే ఒక్క నిమిషం కూడా టీవీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. వినోదం అనేది తన జీవితంలో అతి ముఖ్యమైన అంశంగా కొనసాగేది. వాళ్ళ నాన్న ఎప్పుడూ తిట్టేవాడు. అందువల్ల అభిషేకుకు కోపం మరియు చిరాకు వచ్చేది. తండ్రి కొడుకులు ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. అవి ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు. ఒకరోజు తన స్నేహితుడు వాళ్ళ ఇంటికి పరుగు పరుగున వచ్చి, ఒరేయ్, నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది, లైఫ్ సెటిల్ అయిపోయింది అని సంతోషంగా చెప్పాడు. ఆ అబ్బాయికి ఆర్మీలో జాబ్ రావటం చూసి అభిషేక్ వాళ్ళ నాన్నతో పాటు అందరూ అతనిని పొగడటం చూసి అభిషేక్ చాలా ఆత్మాన్యూనత భావానికి గురయ్యాడు. కొన్ని రోజులు చాలా మానసిక వ్యధతో బాధపడి ఒకరోజు తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి, అరే, నాకు టీవీలు, సినిమాలు చూడటం చాలా ఇష్టం. వాటి వల్ల నేను చాలా సమయం కోల్పోతున్నాను. ఈ అలవాటు నుండి బయటికి రాలేకపోతున్నాను. వీటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ స్నేహితుడు, అరే, నీవు రోజుకి సగటున ఎన్ని గంటలు టీవీ లేదా సినిమా లేదా క్రికెట్ చూడటానికి వెచ్చిస్తున్నావో అందులో ప్రతిరోజు 10 నిమిషాలు మాత్రమే తగ్గించి, ఈ తగ్గించిన 10 నిమిషాలలో ఒక మంచి పనిని చేయడం అలవాటు చేసుకో అని చెప్పాడు. అభిషేక్ న్యూస్ పేపర్ చదవటం, రన్నింగ్ చేయడం అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. అప్పుడు తన స్నేహితుడు, సరే, నీకు ఈ 2 ఇష్టమైతే ఒక 5 నిమిషాలు న్యూస్ పేపరు, ఇంకో 5 నిమిషాలు రన్నింగ్ చేసే ప్రయత్నం చెయ్యి. తర్వాత రోజు 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు చేసే ప్రయత్నం చెయ్యి. అంటే 10 నిమిషాలు న్యూస్ పేపర్ మరియు 10 నిమిషాలు రన్నింగ్ చేసే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. అలా ప్రతిరోజు కొంత సమయాన్ని పెంచుతూ పో అని చెప్పాడు. స్నేహితుని మాట కూడా బాగానే ఉంది, అవి కూడా నాకు ఇష్టమే కదా అని ప్రతిరోజు పేపరు చదవటం మరియు రన్నింగ్ చేయటం మొదలుపెట్టాడు అభిషేక్. ఈ మంచి అలవాట్లు తన జీవితంలో ముఖ్యమైనవిగా మారిపోయాయి. దాంతో పాటుగా దురలవాట్లకు సమయం పూర్తిగా తగ్గిపోయింది. అలా న్యూస్ పేపర్ చదవటం, రన్నింగ్ చేయటము అతనిని ఒక సబ్ ఇన్స్పెక్టర్గా తయారు చేయగలిగింది. ఈ రోజు అభిషేక్ ఎస్ఐగా తన ఊరికి దగ్గరలోనే ఉద్యోగం కొనసాగిస్తూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. చాలా మందికి స్ఫూర్తినిస్తున్నారు. పిల్లలు, ఏది అసాధ్యం కాదు. అన్నీ సాధించడం అంత సులభము కూడా కాదు. కసితో ప్రయత్నం చేయడమే. ఫెయిల్ అయితే సాలీడులాగా మళ్ళీ ప్రయత్నించడమే.